సరే, నక్సలైట్లు చేసే ఘాతుకాలు, లేకపోతే తీవ్రవాదులు చేసే ఘాతుకాలు ఇవన్నీ వాడి స్వభావము, ఆ తర్వాత మనం రిటాలియేషను ఇవన్నీ జరుగుతుంటాయి. భారత్ పాకిస్తాన్ల మధ్యన ఇప్పుడు యుద్ధ వాతావరణం కావచ్చు, తీవ్రవాదులు దాడి కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ ఒక పక్క నడిచిపోతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అమెరికాలో 9/11 దాడులు కావచ్చు, ఇజ్రాయెల్ మీద 2023లో జరిగినటువంటి దాడులు కావచ్చు, ఇలాంటి వాతావరణంకి ఏ గ్రహస్థితులు అయితే కారణమైనయో ఇప్పుడు అలాంటి గ్రహస్థితుల వల్లనే కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి. నిన్నటిది అందుకు ఆరంభం మాత్రమే అన్నటువంటిది జ్యోతిష పండితులు చెప్తున్నటువంటిది. జూన్ జూలై నెలల్లో అట్లాంటి పరిస్థితి ఏర్పడబోతోందట. ఇది అమెరికా మీద 9/11 దాడులు లాంటిది, ఇజ్రాయెల్ 2023 దాడులకు సంబంధించినటువంటి తరహాలు జూన్ జూలై నెలల్లో ఈ సంవత్సరం ఏర్పడబోతోందట. వైదిక జ్యోతిష్య పరిశోధకులు రాఘవేంద్ర అక్కిన ప్రగడ